నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా సదా నీ పూజలో లీనమవ్వగా సదా నీ పూజలో లీనమవ్వగా దర్శనమియవా నీవెనలిడుమా దర్శనమియవా నీవెనలిడుమా రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము. పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది ప్రేమ మీర ప్రియ పుత్ర బలియాగమిది పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది ప్రేమ మీర ప్రియ పుత్ర బలియాగమిది పీడితులందరికీ ముక్తిని కలిగించునని పీడితులందరికీ కలిగించునని పలికి నడిపిన నజరీయుడా పలికి నడిపిన నజరీయుడా రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క పూజా బలిలో ఈ క్రింది ఉద్దేశాల నిమిత్తము భక్తితో ప్రార్థించుదము. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పీల ఆనందరావు, మేరీ సరోజ, పీల చందన్ కుమార్, ప్రత్యూష్ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరి కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని మరియు కీర్తిశేషులు పీల ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ పీల ఆనందరావు, మేరీ సరోజ కుమారులు పీలా చందన్ కుమార్, ఇమానియల్ రాజు, అరుణ్ రాయప్ప కుమార్, కోడళ్ళు ప్రత్యూష, పూర్ణిమ, మనవడు మనవరాన్లు జ్యోతిర్మయ్, సులేఖ నిత్య, గాబ్రేలు దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. శ్రీ ఎర్ర చంద్రశేఖరరావు, శ్రీమతి బి గ్రీశ్వర్ దంపతుల 28వ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు ఎర్ర వంశీ వైష్ణవులకు మంచి భవిష్యత్తును ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ దీవెనలు పి సుందరమ్మ, పి లక్ష్మిలకు ఆయురారోగ్యమును దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. కర్నూల్ మేత్రాసనం నంద్కొటూర్ విచారణ సెయింట్ మేరీస్ హై స్కూలుకు దేవుడు అనుగ్రహించిన కృపలకు స్తుతులను చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతము స్కూలు నిత్యము కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు.
విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాతా దేవాలయం, గుర్రం జోజగారు సరోజిని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజాబలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాల కోసము ఈ యొక్క పూజా బలిలో ప్రార్థిస్తాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు దొరికినప్పుడే ఆయన సమీపమునకు రండు. ప్రభు చేరువలో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థించుడు. దుష్టాత్మలు తమ మార్గములను విడనాడి తమ ఆలోచనలను మార్చుకొందురు. వీరు తిరిగి తమ ప్రభు చెంతకు వచ్చినచో వీరు దేవుని యొక్క దయను, మన ప్రభు యొక్క అమితమైన మన్నింపును పొందుదురు. ప్రభు సమక్షంలో ఉన్న మనమందరము ఈ యెషయా గ్రంథము నుంచి గైకొనబడిన వాక్యాలను మన జీవితాలకు అన్వయించుకొని ఆత్మపరిశీలన చేసుకుందాము. మనందరము కూడా చాలాసార్లు పాపములో మునిగి ఉండి దేవునికి దూరంగా వెళ్తూ ఉంటాము. పాప మన్నింపు, పాప పరిహారము ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని చెంతకు వస్తామో అప్పుడే అది లభిస్తుంది. ఈ వరాన్ని, ఈ భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ఇప్పుడు ప్రభుని వేడుకుంటూ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మన పాపములను మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సోదరి సోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన గడవైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రికల మనస్తత్వంతో నింపుము. మేము మా ఇరుగు పొరుగు వారును మా తోబుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చీకటి పడకమునుపే ప్రయాణము కట్టుము. నీవు ఆ తావు వీడి మరియొక చోటికి పోవుచున్నావని ప్రజలు గ్రహించినట్లు చేయుము. ఎహెచ్కేలు గ్రంథము 12వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తిరుగుబాటుదారుల నడుమ వసించుచున్నావు. వారు తిరుగుబాటు చేయువారు కనుక కన్నులున్నను చూడరు, చెవులున్నను వినరు. నరపుత్రుడా, నీవు ప్రవాసివలే నీ సామానులు మూట కట్టుకొని చీకటి పడకమునుపే ప్రయాణము కట్టుము.
నీవు ఆ తావు వీడి మరి ఒక చోటికి పోవుచున్నావని ప్రజలు గ్రహించినట్లు చేయుము. అప్పుడు వారు తాము తిరుగుబాటుదారులమని అర్థము చేసుకోవచ్చును. చీకటి పడక మునుపే వారు చూచుచుండగా నీవు నీ సామానులు మూట కట్టుకొని ప్రయాణము కట్టుము. వారు చూచుచుండగా ప్రవాసముకు పోవువాని వలె సాయంకాలమున బయలుదేరుము. వారు చూచుచుండగా మీ కంటి గోడకు కన్నము వేసి నీ మూటను దాని గుండా బయటికి కొనిరమ్ము. వారు చూచుచుండగా నీవు మూటను భుజముల మీదికి ఎత్తుకొని చీకటిలోనికి వెళ్ళిపోవలేను. నీవు మగము కప్పుకొని ఏమి చూడలేని వాని వలె కనిపింపవలేను. నేను నిన్ను ఇజ్రాయేలీయులకు గుర్తుగా నుంతును. నేను ప్రభువు చెప్పినట్లే చేసి తిని ప్రవాసి వలె నా సామానులు ముట్ట కట్టుకొంటిని. సాయంకాలము నా చేతులతోనే గోడకు కన్నము వేసి ఆ రంధ్రము గుండా వెలుపలికి పోతిని. ఎల్లరూ చూచుచుండగా చీకటి పడినప్పుడు నా మూటనెత్తి భుజములపై పెట్టుకొని బయలుదేరి తిని. మరునాటి ఉదయము ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, తిరుగుబాటుదారులైన ఇజ్రాయేలీలు నీవు చేయునదేమిటి అని ప్రశ్నించుచున్నారు కదా. వారికి యావే ప్రభునైనా నా పలుకులుగా ఇట్లు చెప్పుము. ఈ సందేశము యెరూషలేమున పరిపాలన చేయు రాజుకు, అచట వసించు ప్రజలకు వర్తించును. నీవు వారికి సూచనగా నుందువు. నీవిప్పుడు చేసినట్లుగానే వారికి కూడా జరుగును. వారు బందీలై ప్రవాసము పోవుదురు. వారిని పాలించు రాజు రేయి మూటను భుజములపైకి ఎత్తుకొని గోడకు త్రవ్విన కన్నము గుండా వెడలిపోవును. అతడు మొగమును కప్పుకొని నేలను చూడజాలకుండును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొనుము. అయినను వారు మహోన్నతుడైన దేవుని మీద తిరుగుబడిరి, అతని ఆజ్ఞలను మీరిరి. తమ పితరుల వలె విశ్వాసఘాతకులై తిరుగుబాటు చేసిరి. వంకర విల్లు వలె మోసగాండ్రైరి. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొనుము. కొండల మీద అన్యుల గుళ్ళు కట్టి దేవుని కోపమును రెచ్చగొట్టిరి. విగ్రహములను కొల్చి అతనిని అసూయకు గురిచేసిరి. ఈ చేదుములెల్లా చూచే దేవుడు కోపించెను, ఇజ్రాయేలును పూర్తిగా విడనాడెను. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొనుము. తన బలముగా వెలుగొందు మందసమును ప్రవాసమునకు అప్పగించెను. తన తేజస్సైన మందసమును శత్రువుల పాలు చేసెను. తన ప్రజల మీద ఆగ్రహము తెచ్చుకొని వారు విరోధుల కత్తికి బలియగినట్లు చేసెను. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొనుము. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక.
మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము వచనాలు 21 నుంచి మరియు 19వ అధ్యాయము 1వ వచనం వరకు. పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమించవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు 770 పర్యాయములని సమాధానమిచ్చెను. ఏలయన పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూసుకొనగోరెను. ఆ రాజు లెక్కలు చూసుకొన ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికున్నదంతయు విక్రయించి ఆ రుణమును తీర్చవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయ చూపి అతనిని విడిచిపెట్టెను. వాని అప్పుని కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకులలో ఒకరిని చూచి, నీ అప్పు చెల్లించుమని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టినా నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణమును తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమునంతయు క్షమించి తిని, నేను నీ పట్ల దయను చూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయ చూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయ సీమ నుండి యోర్దాను నదికి ఆవలనున్న యూదా ప్రాంతమునకు వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పేతురు గారు ప్రభువుని ఒక ప్రశ్న అడుగుతున్నారు. నా సహోదరుడు నాకు తప్పిదము ద్రోహము చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలి ఏడా అని. క్రీస్తు ప్రభు సమాధానమిచ్చారు, 7 కాదు 770. దీని చరిత్ర బైబిల్లో పూర్వవేదంలోకి వెళ్తే ప్రభు ఎందుకు అలా అన్నాడో మనకు అర్థమవుతుంది. దానియేలు ఇజ్రాయేలు ప్రజల గురించి ఎన్నో ప్రవచనాలు చేశాడు. మరి వారి గురించి బాధపడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు. వారి తరపున దేవుణ్ణి వేడుకుంటూ ఉన్న సమయంలో ఆయనకు జ్ఞాపకం వచ్చింది. ఇర్మియా ప్రవక్త కూడా ఇజ్రాయేలు బానిసత్వపు జీవితాన్ని ఆయన 70 సంవత్సరాలు ఉంటుందని ప్రవచించాడు. అది అయిపోయిన తర్వాత కూడా ప్రజలలో మార్పు అనేది రాకుండా ఇంకా లోతైన పాపంలోకి వాళ్ళు వెళ్ళి జీవిస్తూనే ఉన్నారు. దానిని గురించే దానియేలు ప్రవక్త బాధపడుచు ప్రభు సమక్షంలో ప్రార్థిస్తూ వాటిని గురించి ఆలోచిస్తున్న సమయంలో గాబ్రియేలు దేవదూత ఆయనకు ప్రత్యక్షమై దాని వివరణ ఇచ్చింది. అది
70 వారాల సంవత్సరాలు. దాని అర్థము ఏమిటి అంటే, ఆనాడు వాళ్ళని పరిపాలిస్తున్న రాజు ఆర్ట్ యాక్సెస్ ఆయన ఎజ్రాకి ఒక శాసనాన్ని అందించాడు. ఈ యొక్క బాబిలోని బానిసత్వము, ఆ ఎగ్జైల్ అనేది అయిపోతుంది కాబట్టి మీరు జెరూసలేమునకు వెళ్ళి మరలా ఆ నగరాన్ని పవిత్రపరచాలి. ఏలైనా ఎజ్రా ధర్మశాస్త్ర పండితుడు, అంతా తెలిసినవాడు, ఆచరించినవాడు, ప్రజలకు బోధించేవాడు. నీవు వెళ్ళి నీతో పాటు వేరే వాళ్ళని కూడా తీసుకొని నేను నా సలహాదారులు వచ్చి అక్కడ బలులను సమర్పించడానికి మరియు దేవాలయంలో ప్రజలందరికీ ఏది కావాలనో, దేవాలయానికి ఏం కావాలో అన్నీ కూడా సమకూర్చబడతాయని ఒక శుభవార్తను ఆయనకు అందించారు. ఇది జరిగింది క్రీస్తు పూర్వము 457వ సంవత్సరము. అప్పటి నుంచి క్రీస్తు శ్రమలు, మరణము, పునరుత్థానమయ్యేంత వరకు ఇవి 490 సంవత్సరాలు. అందుకే క్రీస్తు ప్రభు సెలవిచ్చాడు, 7 కాదు 7 70 సార్లు అంటే 490. దాని యొక్క అర్థము క్లుప్తంగా ఇప్పుడు నేను వివరించాను. దాని ప్రకారము ఇజ్రాయేలు ప్రజలకు పాప విముక్తి, స్వేచ్ఛ అవన్నీ కూడా లభించి పరిపూర్ణమైన పాప ప్రక్షాళన అయిన తర్వాత శాశ్వతమైన నీతిని నేను స్థాపిస్తాను అని దేవుని వాక్యము. మరి క్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు. ఇదంతా కూడా జరిగింది ఆయన మెస్సాయగా, రక్షకునిగా ఈ లోకానికి వచ్చి తన మరణ పునరుత్థానాల ద్వారానే అది ప్రారంభమవుతుంది అని సెలవిచ్చారు. అదేవిధంగా మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సింది లేవీల కాండము 25వ అధ్యాయంలో జూబిలీ గురించి కూడా ఈ యొక్క పాపక్షమాపణ గురించి ఉన్నది. ఆ జూబిలీ అనేది 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరంలో అడుగుడి పెడుతున్నప్పుడు చేసుకునే వేడుకలు. అంటే దాని సందర్భంగా రుణాలు రద్దు చేయబడతాయి. మరి బానిసలుగా ఉన్నవారు స్వేచ్ఛలుగా జీవిస్తారు. పొలాలు తీసుకున్న వాళ్ళకి తిరిగి ఇవ్వబడును. 49తో మనము 490 సంవత్సరాన్ని డివైడ్ చేస్తే 10 వస్తుంది. ఈ 10 అనేది 10 సైకిల్స్, 10 కాలచక్రాలు. ఈ కాలచక్రం ద్వారానే దేవుని యొక్క క్షమ అనేది తన ఎన్నుకున్న ప్రజలకు, పిలువబడిన ప్రజలకు లభిస్తుంది. తర్వాత స్వేచ్ఛగా వాళ్ళు జీవించాలి, వారి పొలాలకు వారు రావాలని, దీనికోసమే వారు పిలువబడ్డారని దాని యొక్క అర్థము. మరి ప్రభు కూడా తెలియజేసేది ఏంటంటే, క్రీస్తు ప్రభు ప్రజల పాపాల అప్పులను రద్దు చేసి ప్రజలను పాపము నుంచి స్వేచ్ఛలుగా జీవింపజేస్తారు. మరి వాళ్ళు పోగొట్టుకున్న దేవునితో ఉన్న సంబంధాన్ని ఆయన తిరిగి పునరుద్ధరిస్తారు. క్రీస్తు ఉద్దేశించి పలికిన వాక్యాలు ఇవి. క్షమాపణ అనేది ఇలా ఉండాలి అని పేతురు గారికి తెలియజేశారు. చాలామంది చెబుతూ ఉంటారు మన అనుదిన జీవితంలో, ఫలానా వ్యక్తి ఇలా చేశారు, అది మోసం కావచ్చు, అన్యాయం కావచ్చు, అక్రమం కావచ్చు, చాలా రకాలైన కారణాలు చెప్పి వారితో నేను సత్సంబంధాలు కలిగి ఉండడం లేదు, పగ, ద్వేషము, అసూయ ఇవన్నీ మొదలయ్యాయి, ఆ సంబంధాలన్నీ కూడా తెగిపోయాయి, ఆ మనస్పర్ధల ద్వారా ఎవరి జీవితాలు వారి అని ఇవి మనం సమాజంలో, కుటుంబంలో, సంఘంలో వింటూ ఉన్నాము. వీటి ద్వారా
ఎక్కువ బాధ కలిగేది, నష్టపోయేది, శాంతి సమాధానాలు లేకుండా ఉండేది నీవా, నీ శత్రువా, నీ పగవారా అని ప్రశ్న వేస్తే అందరూ కూడా తప్పకుండా చెప్పుకునేది, చెప్పేది ఎవరైతే పగను, ద్వేషాన్ని, అసూయాన్ని శత్రువుల పెంచుకుంటారో వారే నష్టపోయేది. వారు హృదయాలలో ఈ భారం అనేది ఉంటుంది, ఎల్లప్పుడూ జ్ఞాపకం వస్తుంది. వారు ఏ పని చేయకపోయినా కూడా మనసును కేంద్రీకరించలేకపోతారు. ఈ పగ తీసుకోవడము, దానికి ఏ విధంగా వారికి బుద్ధి చెప్పాలి, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి కొన్ని విషయాలలో చిన్నవి, చిన్న మాట లేకపోతే చిన్న మనస్పర్ధ, వాటి ద్వారా కూడా ఇటు భార్యాభర్తలు, మరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నెల, సంవత్సరాల తరబడి మాట్లాడకుండా, పరిచయాలు లేకుండా, సంబంధాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. కావున క్షమించడం అనేది అందరూ నేర్చుకోవాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. ఎవరైతే నేను పలానా వ్యక్తిని క్షమించలేను అని అనుకుంటారో వారికి ఒక చిన్న ఉదాహరణ, వాళ్ళు నడిచే బాట కానీ, అవతలికి వెళ్ళే ఒక బ్రిడ్జి లాంటిది కానీ, దానిని స్వయాన వాళ్ళు బ్రేక్ చేస్తూ ఉంటారు, కూలగొడుతూ ఉన్నట్టు. ఎందుకంటే క్షమ అనే బ్రిడ్జి ద్వారా మనము నడిస్తే మనము పరలోకానికి వెళ్ళే దారి, దేవునితో మనము జీవించే దారి అని మర్చిపోతూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవలసింది మత్తయి 6:14 ప్రభు వాక్య ప్రకారము, పరులను మీరు క్షమించినట్లయితే వారి దోషములను పరలోకమందున్న మీ తండ్రి మీ దోషములను కూడా క్షమించును. పరుల తప్పులను మీరు క్షమించకపోతే పరలోకమందలి మీ తండ్రి వాటిని క్షమించడు. కావున మనమందరము కూడా ఈ క్షమను కోరుకోవాలి. ఈ క్షమను కోరుకున్న వాళ్ళు ఎప్పుడైతే క్షమిస్తారో వాళ్ళు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు మొట్టమొదటిగా. మరి మన జీవితంలో అది జరుగుతుందా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 32వ వచనము, వైరము, క్రోధము, మోహము ఇలాంటివన్నీ కూడా మీరు విసర్జించాలి, తిరస్కరించాలి. అవమానాలు, అరుపులు అనేవి కూడా తీసివేయాలి. ద్వేష భావాలను మీ నుంచి తీసివేస్తే మీరు దయను, మృదుత్వాన్ని కలిగి జీవిస్తారు. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని ఎలా క్షమిస్తున్నారో మీరు కూడా ఇతరులను క్షమించాలి. ఎవరైతే ఇది చేస్తారో కుటుంబ సభ్యులతో, తోటి వారితో వారు మంచి సంబంధాన్ని కలిగి జీవిస్తారు. ఇది జరుగుతుందా మన జీవితాల్లో అంటే చాలామంది దీనిని పాటించడం లేదు. అందుకే ప్రభు ఈనాడు మీరు ఒక్కసారి కాదు 490 సార్లు, అంటే హద్దులు, పరిమితులు, కండిషన్స్ లేకుండా ఇతరులను క్షమించాలి అని తెలియజేస్తూ ఉన్నారు. మరి అదేలాగున కొలస్సీలకు రాసిన లేఖ 3:13 మీలో ఎవరైనా ఇతరులపైన మనస్పర్ధలు కలిగి ఉన్నచో ఒకరిని ఒకరు సహించుకుంటూ క్షమించాలి. ప్రభు ఏ విధంగా మిమ్మల్ని క్షమిస్తున్నారో మీరు కూడా అలానే క్షమించాలి. దీనిని చేసిన వారు తమ హృదయంలో శాంతిని, సమాధానాన్ని పొందుతారు. నీ హృదయం అనేది ఆ బరువు నుంచి విమోచించబడి తేలికగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు దేవునిలో నీవు లీనం కావడానికి, ప్రార్థన చేయడానికి, ధ్యానం చేయడానికి నీ హృదయంలో స్థానం అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ మనలో జరుగుతున్నాయా? జరిగిన వాళ్ళు ధన్యులు,
జరగని వాళ్ళు మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నారు. హెబ్రీలకు రాసిన లేఖ 12:15 మీలో ప్రతి ఒక్కరు కూడా దేవుని అనుగ్రహములో ఉండేటట్లు ప్రయత్నం చేయాలి. దాని నుంచి తొలగిపోకుండా జాగరూకులై ఉండాలి. ఏలైనా సైతాను ఈ చెడు అభిప్రాయాలను మార్గాలను దాని విత్తనం ద్వారా దాని యొక్క కొమ్మల ద్వారా అది వ్యాప్తి చేస్తున్నప్పుడు మీలో కలవరం చెలరేగుతుంది. ఇతర పాపాలు చేస్తారు, అపవిత్రంగా జీవించడం ప్రారంభిస్తారు. ఇలా చేసిన వాళ్ళు ఇంకా ఎక్కువ పాపాలు చేస్తారు, క్షమించరు, ఇతరులకు సహాయపడరు, ఇతరులను ప్రేమించరు. కావున వీటన్నిటి నుంచి కూడా మీరు దూరంగా ఉంటే అటు దేవునికి ఇటు తోటి వారికి మీరు దగ్గరగా అవుతారు. అందుకే క్రీస్తు ప్రభు స్వయాన శిలువ నుంచి వీరేమి చేయుచున్నారో తండ్రి వీరెరగరు అని ప్రార్థించారు. అదేవిధంగా మన ఎడల కొంతమంది తెలిసి తెలియక చిన్న చిన్నవి చేసి పొరపాటు చేసినా కూడా మనము క్షమించము, మన హృదయంలో ఉంచుకుంటాము, అవకాశం కోసం ఎదురు చూస్తాము. శిలువ నుంచి ప్రభు చెప్పేది ఇది, నా వైపు చూడండి, నేను చేసినట్లు మీరు చేస్తే మీరు ధన్యులు. మరి అదేవిధంగా మనము క్షమిస్తే మన ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. ఎలా అంటే మార్క్ 11:25 నీవు ప్రార్థించినప్పుడు నీ సహోదరునిపై నీకేదైనా మనస్పర్ధ ఉన్నచో నీవు అతనిని క్షమించాలి. పరలోకమందున్న నీ తండ్రి క్షమించినట్లే నీవు అతనిని క్షమిస్తే నీవు ధన్యుడవు. క్షమించకపోతే పరలోకమందున్న నీ తండ్రి నిన్ను కూడా క్షమించడు. ఈ విధంగా క్షమ అనేది ఇతరుల కోసం కాదు, మన కోసము, మన తృప్తి కోసము మనందరము కూడా కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే క్షమాగుణాన్ని కలిగి జీవిస్తారో వారిలో క్రీస్తు వెలుగనేది ప్రకాశిస్తుంది. వారి కుటుంబంలో శాంతి అనేది ఉంటుంది, సంఘములో ఐక్యము అనేది ఉంటుంది. అందుకే క్రీస్తు ప్రభు పరలోకము నుంచి భూలోకానికి వచ్చి అందరి ఎడల ఆయన క్షమను ప్రదర్శించి శాంతి సమాధానాలన్నీ ఆయన ఏర్పాటు చేశారు. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క క్రీస్తు ప్రభు సూచించే మార్గంలో పయనించి ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి దేవునితో సఖ్యతపడి ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ప్రశాంతమైన జీవితాన్ని మనము కలిగి జీవించినట్లు మన హృదయాన్ని అంతా కూడా దయా కనికరము ప్రేమతో నింపమని మనస్ఫూర్తిగా పూజా బలిలో ప్రార్థించుకుందాము. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా
సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరించుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణకమగై పరమరహస్యముగా మార్చుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్థుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏమాత్రము అధికము చేయకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకెక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలుతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించడి క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుముని వేడుకొనుచున్నాను. ఆమేన్. తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చెడి విందు. బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చెడి విందు. జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. సహ జీవితంలో సెలయిటి ఊటైది, నీ జీవ పయనములో నవ జీవన కాంతిది. నిస్సార జీవితంలో సెలయిటి ఊటైది, నీ జీవ పయనములో నవ జీవన కాంతిది. ఆత్మాంధకారం తొలగించు విందివి, ఆత్మ సంతోషం కలిగించు విందివి. ఆత్మాంధకారం తొలగించు విందివి, ఆత్మ సంతోషం కలిగించు విందివి. స్వీకరించగరారండి, ఆరగింపగరారండి, స్వీకరించగరారండి, ఆరగింపగరారండి. బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చెడి విందు. బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చెడి విందు. పునీత ఎన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగుట చేయకండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన
భరించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను నెరవేర్చండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మే ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదం మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమానితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇహలోకాశలతో అందుడాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో